జూలై 10, 2024 అంగళమాడికి సంబంధించిన దిగుమతి మరియు ధరల ఎలా ఉండబోతుందో దానిపైన చిన్న ఒక వీడియో. దిగుమతి విషయానికి వస్తే ఇప్పటి వరకు నేను ఎస్ఎల్వి మండి దేవా మరియు పద్మారెడ్డి గారితోనూ మోహన్ రెడ్డి మండి తలారి గోపితోనూ మాట్లాడడం జరిగింది. వారి ఇచ్చిన సమాచారం ఒకసారి బేరీ చేస్తే క్రోడీకరిస్తే ఉదయం నుంచి ఆకాశం మేఘవర్తమైంది, చిరుజల్లు పడుతున్నాయి. దాని ప్రభావం ఇవాళ అంగల్లో దిగుమతి పడ్డది. దిగుమతి ప్రస్తుతానికి అయితే తక్కువగానే ఉంది వీటితో పోలిస్తే. ఇక ధరలు ఎలా ఉంటాయన్న దానిపైన మనం ఒకసారి విశ్లేషిస్తే మదనపల్లి మార్కెట్ మీకు ఇవాళ తెలిసిందే. మదనపల్లి మార్కెట్తో పోలిస్తే వాళ్ళ జెడ్స్పీలో ధరలు వెళ్ళాయి. ఏ టమాటా తీసుకుంటే 1300 రూపాయలు, పై మాట కానీ లోపల టమాటాలు లేవు. 1300 లోపల టమాటాలన్నీ కాస్త మీడియం క్వాలిటీ లేని టమాటాలే. క్వాలిటీలన్నీ 13 నుంచి 15, 16 అత్యధికంగా లాట్లు పడ్డాయి. ఇక 18, 17 అక్కడక్కడ 2000 కూడా పడడం జరిగింది. మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ధరలు దూసుకెళ్ళాయి. ఇక అంగళ్ళు తాజా కాయలు, ఫ్రెష్ కాయలు అయితే వాతావరణం తేడా ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు నిన్న ఆయన వచ్చారు, ఇవాళ ఆయన లేడు. వర్షం పడుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్కి కాయలు ఆగుతాయి లేదు అని చెప్పి. బట్ ఇవాళ కూడా అంగళ్ళ మార్కెట్లో ఎలా ఉన్నా వాతావరణం ఎలా ఉన్నా కూడా 13 నుంచి ధరలేం తక్కువ 13, 15, 16 వెళ్ళే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి అంతకు మించి నిన్న మీకు చూశారు, నిన్న 2000, 2200 కూడా అలాట్లు పడడం జరిగింది. అంతకు మించి ధరలు ఏ మేరకు పడతాయని మాత్రం చూడాలి. ఇవాళతో అంగళ్ళ మార్కెట్లో ఆయన లేడు. వర్షం కారణంగా దిగుమతి తగ్గింది. మరి చూడాలి నిన్నటి కంటే అంగళ్ళ మార్కెట్ వాళ్ళ ధరలు మరింత పెరుగుతుందా లేదా వర్ష ప్రభావం వల్ల మదనపల్లిలాగా ఇంచుమించుగా వేదనలు చూడాలి. ఇది ఈరోజు అంగళమాడికి సంబంధించిన దిగుమతి మరియు ధరలు ఎలా ఉండబోతాయి అన్న దానిపైన ఒక చిన్న విశ్లేషణ వీడియో. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత, అన్నదాత సుఖీ భవ.